వెల్కమ్ టు ఐ న్యూస్. స్విట్జర్లాండ్ లో జరిగిన ఇరాన్ అమెరికా శాంతి చర్చల సందర్భంగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ ను హత్య చేయడానికి ఇజ్రాయెల్ గూఢాచార సంస్థ మొసాద్ కుట్ర పన్నిందా? ఈ సంచలన ఆరోపణలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. అయితే ఈ ఆరోపణలకు ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ఆధారాలు లేవు. అసలు ఏం జరిగింది ఇప్పుడు చూద్దాం. అంతర్జాతీయ రాజకీయాలలో మరో సంచలన ఆరోపణ వెలుగులోకి వచ్చింది. బ్రెజిల్కు చెందిన ప్రముఖ జియోపొలిటికల్ విశ్లేషకుడు జర్నలిస్ట్ పేపే ఎస్కోబార్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. మారియో నౌఫల్తో జరిగిన సంభాషణలో ఎస్కోబార్ మాట్లాడుతూ స్విట్జర్లాండ్లో జరిగిన ఇరాన్ అమెరికా శాంతి చర్చలకు హాజరైన పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ను హత్య చేసేందుకు ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొసాద్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఆదేశాల మేరకు ప్రణాళిక సిద్ధం చేసిందని ఆరోపించారు. ఎస్కోబార్ ప్రకారం ఈ కుట్రపై అత్యంత విశ్వసనీయ సమాచారం పాకిస్తాన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ కు ముందుగానే అందిందట. దీంతో పాకిస్తాన్ వెంటనే దౌత్య మార్గాల ద్వారా ఇజ్రాయెల్కు తీవ్ర హెచ్చరిక పంపిందని ఆయన పేర్కొన్నారు. మా ప్రతినిధి బృందానికి హాని చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనే సందేశం పంపినట్లు ఆయన చెప్పారు. ఈ వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. అయితే కీలక విషయం ఏమిటంటే ఇజ్రాయెల్, పాకిస్తాన్, అమెరికా లేదా స్విట్జర్లాండ్ అధికారులు ఎవ్వరూ ఈ ఆరోపణలను ధృవీకరించలేదు. ఎలాంటి అధికారిక ప్రకటన కూడా విడుదల కాలేదు. ఇదిలా ఉండగా పాకిస్తాన్కు చెందిన కొందరు జర్నలిస్టులు, విశ్లేషకులు ఈ కథనాన్ని పూర్తిగా ఖండించారు. ఈ ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని, భద్రతా సంస్థలు కూడా అలాంటి ముప్పును ఎప్పుడూ వెల్లడించలేదని పేర్కొన్నారు. అనంతరం పాకిస్తాన్ వర్గాలు కూడా ఈ కథనాన్ని నిరాధారమైనదిగా, పూర్తి అబద్ధంగా కొట్టిపారేశాయి. మొత్తానికి ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ కథనం ఒక జర్నలిస్ట్ చేసిన ఆరోపణ మాత్రమే. దీనికి ఇప్పటివరకు స్వతంత్ర ఆధారాలు లేదా అధికారిక నిర్ధారణ లేవు. అందువల్ల దీనిని నిర్ధారిత వాస్తవంగా కాకుండా ధృవీకరణ లేని ఆరోపణగా మాత్రమే చూడాలి.